హలో టీమ్. జస్ట్ ఇది ఒకసారి చెక్ చేసుకోండి, ఎందుకంటే ఆగస్ట్ 1. సో మనకి మార్నింగ్ హడిల్ 8 to 9 o'clock అండ్ 9:30కి వచ్చేసి మన కంపెనీ నుంచి హడిల్ ఏదైతే ఉందో ఆ హడిల్కి జాయిన్ అవ్వడానికి జస్ట్ అటెండెన్స్ కోసమైనా సరే మీరు మార్క్ చేసుకోవడానికి చేయాల్సిన ప్రయత్నం ఏదైతే ఉందో నేను ఒకసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో మన కోడ్ పెట్టేసి సిద్ధి 2.0లో లాగిన్ అవుతాం. ఇట్లాగా లాగిన్ యూజింగ్ ఓటీపీ. సో మన మొబైల్ నెంబర్ ఎంటర్ చేసినా, మన కోడ్ ఎంటర్ చేసినా కానీ మనకి ఓటీపీ వస్తుంది. త్రూ ఓటీపీ వీ హ్యావ్ టు జాయిన్. సో వన్స్ ఓటీపీ పెట్టి జాయిన్ అయిన తర్వాత, సో ఇక్కడ చూడండి 073617. సో ఓటీపీ పెట్టుకొని ఇలా జాయిన్ అయిపోయిన తర్వాత మీకు ఇక్కడ ఇమ్మీడియట్గా మీకు ఇక్కడ కనిపిస్తుంది చూడండి, మై అటెండెన్స్ అని చెప్పేసి లెట్స్ కనెక్ట్ ఫర్ అ మార్నింగ్ హడిల్ అని ఇక్కడ యాక్టివిటీ ట్రాకర్. సో నాది ఇక్కడ లీడర్ కాబట్టి నాది ఇక్కడ ఆఫీస్ అటెండెన్స్ అడుగుతుంది. దాని కింద చూడండి యాక్టివిటీ ట్రాకర్, అడ్వైజర్స్ అందరికీ కూడా ఇది మనకి ఉంటుంది. సో హోస్ట్ బై రాఘవేంద్రచారి అని చెప్పేసి అని ఉంటుంది. సో ఇక్కడ దీనిపైన ట్యాప్ చేయండి. దీనిపైన ట్యాప్ చేస్తే ఇక్కడ ఆన్ గోయింగ్ ఫిజికల్ చెకింగ్ అండ్ జాయిన్ మైక్రోసాఫ్ట్ టీమ్స్ అని ఉంటుంది. సో ఇక్కడ మనం మైక్రోసాఫ్ట్ టీమ్స్ పైన మనం ఇలా జాయిన్ అవ్వాలన్నమాట. సో ఇది ఎప్పుడు జాయిన్ అవ్వాలి? మార్నింగ్ 9:30 to 9:45 లోపలనే జాయిన్ అవుతే మీకు అటెండెన్స్ అనేది క్యాప్చర్ అవ్వడం జరుగుతుంది. ఓకేనా? సో మీరు వేరే 9:45 ఇప్పుడు నేను 10 o'clockకి జాయిన్ అయినట్టు జాయిన్ అయితే అటెండెన్స్ క్యాప్చర్ అవుతుంది. బట్ ఒక్కసారి చూడండి, ఇక్కడ ఇది మనము బ్రౌజర్లోకి వచ్చేసి మనం ఇలా జాయిన్ అయిపోయాక ఇది క్లోజ్ చేసేయండి, అవసరం లేదు. మళ్ళీ కావాలంటే మీరు ఇక్కడ ఇది ఓపెన్ చేసుకోండి. ఇక్కడ చూడండి మార్నింగ్ హడిల్ జాయిన్ సక్సెస్ఫుల్లీ అని చెప్పి కనబడుతుంది అనమాట. ఓకేనా? సో ఇక్కడ మనకి అటెండెన్స్ క్యాప్చర్ అవుతుంది. బట్ ద థింగ్ ఈజ్ 9:30 to 10:30 మధ్యలో నేను ఇప్పుడు జాయిన్ అయింది 10 o'clock కాబట్టి ఇట్ వోంట్ బి క్యాలిక్యులేటెడ్ అండర్ చెక్ ఇన్ ఎట్ 10:12 అని కనబడుతుంది చూడండి, ఇక్కడ చెక్ ఇన్ డన్ ఎట్ 10:12. సో ఇట్ వోంట్ బి క్యాలిక్యులేటెడ్ యాజ్ అన్ అటెండెన్స్. సో ఇది బాగా గుర్తుపెట్టుకోండి. అండ్ మీరు మార్నింగ్ హడిల్ జాయిన్ అవ్వాల్సింది దేనికి అని అంటే, మంత్లీ పర్ఫార్మెన్స్ ఎలవెన్స్ రావాలి అని అంటే ప్రతి ఒక్కరు మార్నింగ్ హడిల్ కంపెనీ నుంచి స్టార్ట్ అయ్యే మార్నింగ్ హడిల్ 9:30 నుంచి 9:45 మధ్యలో లాగిన్. మినిమం 5 days ఆఫ్ అటెండెన్స్ ఈజ్ మ్యాండేటరీ టు గెట్ మంత్లీ పర్ఫార్మెన్స్ ఎలవెన్స్. మీకు మంత్లీ పర్ఫార్మెన్స్ ఎలవెన్స్ రాలేదు, మరి ఇప్పుడు మనం బిజినెస్ చేసాము 2 lakhs 3 lakhs 5 lakhs ఆల్మోస్ట్ స్టార్టింగ్ ఫ్రమ్ 2,400 4,000 7,000 14,000 కూడా మనకి అమౌంట్ రావాల్సినవి ఉంటాయి అనమాట. అది మనము ఈ మంత్ మనం బిజినెస్ చేసామని అంటే 2 months తర్వాత మనకు అవి క్రెడిట్ అవుతుంది 3rd monthలో. సో అలా మనకి మంత్లీ పర్ఫార్మెన్స్ ఎలవెన్సే మనకి దాదాపుగా మనకి చాలా ఎక్కువ అమౌంట్ వస్తుంది. సో అది అప్ టు 32,000 వరకు కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అనమాట. సో మ్యాక్సిమం ఈజ్ 32,000 అనమాట. అలా కన్సిస్టెన్సీగా అంటే ఎవ్రీ మంత్ మనం మంత్ ఆన్ మంత్ మంత్లీ పర్ఫార్మెన్స్ ఎలవెన్స్ వస్తే కూడా కన్సిస్టెన్సీ మంత్లీ పర్ఫార్మెన్స్ ఎలవెన్స్ అని కూడా మనకి ఎక్స్ట్రా పేఅవుట్స్ అనేవి రావడం జరుగుతుంది. సో వీటన్నిటికీ కూడా మెయిన్ మనం ఇక్కడ మార్నింగ్ హడిల్ అనేది జాయిన్ అవ్వాలి. దట్ ఈస్ ఫ్రమ్ 9:30 to 9:45 బిఫోరే మనం జాయిన్ అవ్వాలి. అది మాత్రమే క్యాలిక్యులేట్ అవుతుంది. కంప్లీట్గా 10:30 వరకు ఉంటుంది. కంపెనీలో మనం ఉన్న బ్యామ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మనకి మీటింగ్స్ తీసుకుంటారు. దే విల్ బి ఎక్స్ప్లెయినింగ్ ఎవ్రీథింగ్. మీరు అక్కడ జాయిన్ అవ్వాలనుకుంటే మీరు అక్కడ కూడా జాయిన్ అయ్యి మీరు సబ్జెక్ట్ నాలెడ్జ్ నేర్చుకోవచ్చు. మనం మార్నింగ్ మనకి సత్య గారు చెప్పేది కానీ రాజు గారు చెప్పేది కానీ కాకుండా మీరు ఎక్స్ట్రా ఇంకేమైనా ఇన్ఫర్మేషన్ కావాలనుకున్నా కానీ యూ కెన్ జాయిన్ హియర్ అండ్ యూ కెన్ లర్న్. సో ఇఫ్ యూ హ్యావ్ ఎనీ అదర్ డౌట్స్ యూ కెన్ ప్లీజ్ కాంటాక్ట్ మీ డైరెక్ట్లీ. థ్యాంక్ యూ సో మచ్.